దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకసారి అందరూ మనము లేవి కాండములో ఉన్నాము. ఈ రోజున లేవి కాండము 20వ భాగం. సో మనము ఆచార పండుగలు అనే భాగంలోనికి వస్తున్నాం. 23 నుంచి 25 అధ్యాయాలు. 23 నుంచి 25 అధ్యాయాలు మనము చూడబోతున్నామని చెప్తున్నాను. ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? ఎనీథింగ్ రాంగ్ విత్ మీ? 21, 22 వదిలేశాను. రైట్. ఎందుకు వదిలేశాను అంటే ఇట్స్ నథింగ్ బట్ రిపిటిషన్. ఆ ముందు అధ్యాయాల్లో ఏముండిందో అది కేవలము రిపిటిషన్. యాజకులకు కొరకు ప్రత్యేకంగా సేమ్ మోరల్ లాస్, సేమ్ ఎథికల్ లాస్, నైతిక నియమాలు, ఆజ్ఞలు అందరి ప్రజలకు ఏవైతే ఇవ్వబడ్డాయో అవే యాజకుల కొరకు ప్రత్యేకంగా రిపీట్ చేయబడ్డాయి కనుక నేను 21, 22 అధ్యాయంలోనికి వెళ్ళడం లేదు. బికాస్ ఇట్స్ నథింగ్ బట్ ఏ మియర్ రిపిటిషన్. సో ఇప్పుడు మనము ఆచార పండుగలలోనికి వెళ్తూ ఉన్నాం. సో లేవి కాండము 23వ అధ్యాయం. మన అంశం ఏమిటంటే నియామక కాలములు, ద అపాయింటెడ్ టైమ్స్. నియామక కాలములు అన్నది మన యొక్క మేజర్ టాపిక్. 23, 24 అధ్యాయాలు. సో ఈ రోజు కొరకు మనము సబ్బాతు అనే రోజు అనే ఒక నియామక కాలాన్ని మనము చూడబోతూ ఉన్నాం. సాబత్, శనివారము సబ్బాతు అనే దానిని మనము చూడబోతూ ఉన్నాం. సో శనివారము గురించి ఈరోజు ఆలోచన చేద్దాం. ఆదివారం గురించి వచ్చే ఆదివారం ఆలోచన చేద్దాం. దాన్ని విడిచిపెట్టకూడదు. శనివారం కాకుండా ఆదివారం కూడుకుంటున్నాం. మరి దేవుని వాక్యం శనివారం అని చెప్తా ఉంది. సో వై నాట్ ఆన్ సాటర్డే అన్నది ఈరోజు చూస్తాం. వై సండే అన్నది వచ్చే ఆదివారం చూద్దాం. సో నియామక కాలములు, సబ్బాత్ అందరం చదువుదామండి వాక్య భాగము. లేవి కాండము 23వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అందరము గట్టిగా కలిసి చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లను, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను. నా నియామక కాలములు ఇవి: 6 దినములు పని చెయ్యవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినం. అది అతి పరిశుద్ధ సంఘపు దినం. అందులో మీరు ఏ పని అయినను చెయ్యకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. సో ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినము 7వ దినం. వారం అంటే ఎవ్రీ వీక్ 7th డే. ప్రతి వారము 7వ దినము. సో శనివారం మీరు ఏ పని చెయ్యకూడదు. 6 దినములు పని చెయ్యవలెను, 6 దినములు కూడా పండుకొనవలెను. కాదు, 6 దినములు పని చెయ్యవలెను. పని చేస్తున్నారు మీరు పిల్లలు? 6 రోజులు పని చేస్తున్నారు లేదా? ఏం పని చేస్తున్నారు? చదివే పని. గుడ్. అందరూ పని చేయాల్సిందేనండి. దేవుడు చెప్తున్నాడు కదా, అందరూ పని చేయాల్సిందే. అంటే కొద్దిమందికి నిద్ర కూడా, గురక కూడా పనే. అది వేరే లెవెల్. గురక పెట్టడం అనేది కూడా ఒక పని, అది వేరే లెవెల్. సో మీరు పరిశుద్ధ సంఘంగా కూడాలి. అది యెహోవా నియమించిన విశ్రాంతి దినం. గుడ్. కొద్దిగా ఆలోచన చేద్దాం. వాట్ ఈస్ ద పర్పస్? దేవుడు ఎందుకు ఈ ఉద్దేశాన్ని, ఎందుకు ఇది ఇచ్చాడు? దేవుని ప్రజలు
ప్రత్యేక దినాలలో సమ్ అపాయింటెడ్ టైమ్స్, కొన్ని ప్రత్యేక దినాలలో తమ సమయాన్ని దేవుని కొరకు కేటాయించి తమ లౌకిక జీవితానికి లోకంలో మనం ఉండే ఈ జీవితానికి విశ్రాంతినిచ్చి దేవుడు మన అవసరతలను తీరుస్తున్నందుకు దేవుని విమోచనను బట్టి దేవునిని స్తుతించుట, జ్ఞాపకము చేసుకొనటం. 2 కారణాలు. దేవుడు మన అవసరాలు తీరుస్తున్నాడు, అందుకే ఆ రోజు నేను పని చెయ్యనందువలన నేను ఏమంటున్నానంటే, ప్రభువా నీవు నన్ను పోషిస్తున్నావు అని ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఫెయిత్ బై నాట్ వర్కింగ్ ఆన్ ద డే. జీవనోపాధి అని అంటాడు, తర్వాత చూద్దాం. సో దేవుడు మన అవసరాలు తీరుస్తున్నందుకు, దేవుడు మనకిచ్చిన విమోచనను బట్టి మనము కూడుకుంటున్నాము. నాట్ ఆన్ సాటర్డే బట్ ఆన్ సండే, సంఘానికి. అది వచ్చే వారం చూద్దాం. నేను కొద్దిమంది భక్తుల కామెంటేటర్స్ యొక్క అభిప్రాయాన్ని లేదా సారాంశాన్ని ఇక్కడ ఇస్తున్నాను. ఆలన్ రాస్ ఏమంటాడంటే, త్రూ ద అబ్జర్వెన్స్ ఆఫ్ ద ఫెస్టివల్స్ ఇన్ ద హోలీ క్యాలెండర్, అంటే ఇస్రాయేల్ ప్రజలకు ఒక పరిశుద్ధ క్యాలెండర్ ఉంది. ద ఇజ్రాయలైట్స్ వేర్ taught the time in all its demarcations. Time in all its demarcations and with all its events. అంటే ప్రతి సమయానికి ఒక కొలత, ఒక పరిధి, 7 రోజులు, 40 రోజులు, సంవత్సరము, నెల. ఎవ్రీ టైమ్ యాజ్ ఎ డిమార్కేషన్. అంటే ప్రతి సమయాన్ని అట్లా డిమార్క్ చేసి ప్రత్యేకపరిచి అందులో ఉన్న ఈవెంట్స్ belong to God, and that they, the member of the covenant, should honor God by the observing these sacred day and seasons and by giving thanks in them from his bounty. అంటే దేవుడు తన సమృద్ధిలో నుండి మనకు అనుగ్రహించిన ప్రతిదానిని బట్టి మనము దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించడానికి, దేవుని యొక్క నిబంధనలోనికి వచ్చిన ఆ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ప్రత్యేకముగా కొన్ని దినాలను తమకు దేవుడిచ్చిన ఆయుష్లో నుంచి పక్కకు పెట్టి అందులో దేవునిని స్తుతించాలి. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు శనివారము అనే సబ్బాతు ఇవ్వబడినది. బట్ ప్రిన్సిపల్ ఈజ్ సేమ్ టు us ఆల్సో. ద ప్రిన్సిపల్ డజంట్ చేంజ్. ఏమండి, ప్రాక్టీసెస్ చేంజ్ బట్ ద ప్రిన్సిపల్ డజంట్. పద్ధతులు మారుతాయి కానీ అందులో ఉన్న సూత్రము మారదు. మనము కూడా కొంత సమయం దేవునికి కేటాయించి దేవుని స్తుతించటానికి కేటాయించాలి. దేవుడు మనకిచ్చిన 365 రోజులలో కొన్ని రోజులను డిమార్కేట్ చేయాలి. మెరిల్ ఈ కామెంటేటర్ ఏమంటాడంటే, దేర్ మస్ట్ బి డేస్ సెట్ అపార్ట్ ఫ్రమ్ క్యాలెండర్ ఆఫ్ ద సెక్యులర్ సెల్ఫ్ సర్వింగ్ యాక్టివిటీ. లౌకికమైన సెల్ఫ్ సర్వింగ్, నా కొరకు నేను పని చేసుకొని యాక్టివిటీ, సో దట్ ద సర్వెంట్ పీపుల్, వీఆర్ ఆల్ సర్వెంట్ పీపుల్, అంటే మనం దేవునికి దాసులముగా ఎన్నుకోబడిన ప్రజలము కాబట్టి అంటాడు, మైట్ పాండర్ ద మీనింగ్ ఆఫ్ దైర్ ఎగ్జిస్టెన్స్. మేము ఎందుకు ఈ లోకములో జీవిస్తున్నాము అనే దానిని ఆలోచించడము కొరకు, టు పాండర్ అపాన్ ఇట్, ఆలోచించటానికి, అండ్ ఆఫ్ ద హోలీ టాస్క్ టు విచ్ దే హ్యాడ్ బీన్ కాల్డ్. మనం ఎందుకొరకు పిలువబడ్డామో, ఏ పరిశుద్ధమైన పని కొరకు మనం పిలువబడ్డామో దాని గురించి ఆలోచించడానికి, ఆ పని చెయ్యడానికి మన జీవితంలో కొంత సమయాన్ని కేటాయిస్తున్నాము అని అంటాడు ఆయన. వారెన్ డబ్ల్యూ వియర్స్బీ ఇలా అంటాడు, గాడ్ గేవ్ ఇజ్రాయెల్ క్యాలెండర్ that was tied to the rhythm of the seasons and the history of the nation.
సో ఇట్ వాజ్ an unusual calendar because it not only summarized what God would do for them in the future. The salvation work of Jesus Christ, the founding of the church, and the future of the people of Israel are all illustrated in these 7 feasts. అంటే ఇప్పుడు మనం రాబోయే వారాల్లో చూడబోయే 7 రకాల పండుగలు, నిజానికి అది పండుగలు కావు. అయ్యి పండుగ అంటే ఫీస్టింగ్ ఉంటుంది, బట్ అక్కడ ఫాస్టింగ్ ఉన్నది. ఫైన్. సో ఈ పండుగలలో వాటిని పండుగలు అన్నారు, కానీ నియామక దినాలు, ప్రత్యేకించబరిచిన దినాలు, యేసుప్రభు వారు చేయబోయే బలియాగము, వారి యొక్క భవిష్యత్తు, సంఘ స్థాపన, ఇలాంటివన్నిటి గురించి కూడా ఈ ప్రత్యేకమైన సీజన్స్, ప్రత్యేకమైన దినాలు, రిథమ్ అంటే ఎవ్రీ ఇయర్ చేయాల్సినవి అందులో ఉన్నాయి అని వారెన్ వియర్స్బీ చెప్తూ ఉన్నాడు. లెట్స్ ప్రొసీడ్ నౌ. సో నియామక దినములు, ఈ అధ్యాయములో నియామక దినములు అనే మాట 7 సార్లు వచ్చింది. పరిశుద్ధ సమాజముగా కూడుట అన్నది 9 సార్లు, పని చెయ్యవద్దు అన్నది 9 మార్లు. సీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దీస్ వర్డ్స్. ఒకే అధ్యాయములో ఉన్న కొన్ని వచనాల్లోనే 7 మార్లు నియామక దినములు, దేవుడు నియమించిన దినాలు. పరిశుద్ధ సమాజముగా కూడుట 9 మార్లు ఉందన్నమాట. అంటే ద ఇంపార్టెన్స్, మనం అందరము కూడా ఒక సమాజముగా కూడుట, టు అసెంబుల్, అందరం సమాజంగా కూడుట యొక్క ప్రాధాన్యత. పని చెయ్యవద్దు, పని చెయ్యవద్దు అంటే పని చెయ్యవద్దు, దాని అర్థం ఏంటంటే దేవునికి ఇవ్వవలసిన టైమును కూడా పనికి వాడవద్దు, జీవనోపాధికి వాడవద్దు. దేవునికి ఇవ్వాల్సిన టైం దేవునికి ఇవ్వండి అనే మాట చెప్తూ ఉన్నాడు. ఓకే, నా వారములో 7వ రోజు విశ్రాంతి దినము. నిర్గమకాండము 20వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు చదువుదామండి, అందరం చదువుదాం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడనైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించాను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచాను. నౌ లిసన్. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించండి. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. ఎవరికి విశ్రాంతి అండి ఇది? దేవునికి విశ్రాంతి. ఓ మై గుడ్నెస్, దేవునికి విశ్రాంతి దినం. ఎందుకంట 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. సో ద 7 ప్రియులారా, బైబిల్లో కొన్ని సంఖ్యలు ఉన్నాయి. సంఘానికి సంఖ్యల మీనింగ్స్తో పని లేదు, బాగా అర్థం చేసుకోండి. వీఆర్ నథింగ్ టు డూ విత్ నంబర్స్, ద చర్చ్. కానీ యూదుల యొక్క కాన్సెప్ట్లో పాత నిబంధనలో చాలా సంఖ్యలు మనకు కనపడతాయి. సువార్తల్లో కూడా, అంటే సువార్తలు కూడా పాత నిబంధనలో భాగమే. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం నుంచి సంఘకాలం ప్రారంభమైంది. సో అప్పటిదాకా పాత నిబంధనే. యేసుప్రభువు వారు మరణించి తిరిగి లేచేంత వరకు పాత నిబంధన ఉన్నది. సో యూదులకు దెర్ ఆర్ సర్టెన్ నంబర్స్, కొన్ని సంఖ్యలు, ప్రాముఖ్యమైన సంఖ్యలు ఉన్నాయి. వాటికి ప్రత్యేకమైన అర్థాలు మనం వాక్యం కాస్త ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఉదాహరణకు 1 అనే సంఖ్య దేవుని యొక్క యూనిటీ, ద యూనిటీ ఆఫ్ గాడ్. దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే అనే సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది.
ఆ తర్వాత సంఖ్యకు వద్దాం. 2 అన్నది ఇట్స్ ఎ నంబర్ ఫార్ టెస్టిమోనీ, సాక్ష్యం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం, 2 సాక్షులు లేకుండా. యేసుప్రభు ఎవరు ఏమన్నారండి? ధర్మశాస్త్రమును ప్రవక్తలను నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి. సో 2 ఈజ్ ద నెంబర్ ఆఫ్ టెస్టిమోనీ. ఇవన్నీ యూదుల కాన్సెప్ట్ అండి, నాట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ద చర్చ్. మనకి ఏ నంబరు లేదు, ఏ సంఖ్య లేదు, ఏ సంఖ్యకు ఏ అర్థము లేదు సంఘములో. ఫర్ జ్యూస్, యూదులకు. 3 ఈజ్ ఎ డివైన్ నెంబర్ అగైన్. 3 అన్నది దేవుని యొక్క సంఖ్య, త్రిత్వము, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. 3 అన్నది అగైన్ డివైన్ నెంబర్. నెంబర్ 4, 4 అనేది సృష్టిని చూపిస్తూ ఉంది. ద నంబర్ 4 ఇస్ టాకింగ్ అబౌట్ ద క్రియేషన్. మనం 6 రోజులు దేవుడు సృష్టి చేశాడు. ఓకే, మొదటి రోజున వెలుగు, రెండవ రోజున ఆకాశం. బట్ ద రియల్ ఈ గ్రాఫిక్ లేదా మనం విచ్ వీ కెన్ టచ్ అండ్ సీ, ఆ సృష్టి 3వ రోజు ఫలభరితమైన భూమి, 4వ రోజు సూర్యుడు, చంద్రుడు, 5వ దినము పక్షులు, తిమింగళాలు, ఇవన్నీ 6వ దినమున మనిషి, పశువులు. సో దెర్ ఆర్ 4 days ఆఫ్ యాక్చువల్ క్రియేషన్. 6 రోజులు, కానీ 4 అన్నది సో 4 దిక్కులు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. 4 is talking about the creative activity of God. దేవుని యొక్క సృష్టి కార్యాన్ని గురించి మాట్లాడుతుంది, ఈ విశ్వాన్ని సాదృశ్యపరుస్తుంది. దెన్ కమింగ్ టు 5, 5 ధర్మశాస్త్రాన్ని సాదృశ్యపరుస్తుంది. ధర్మశాస్త్రంలో 5 బలులు ఉన్నాయి. 5 మనం కాస్త వాక్యం ధ్యానం చేస్తూ వెళ్తే 5 సంఖ్య. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, అన్ని చోట్ల 5 ధర్మశాస్త్రం అని కానీ, 4 కనబడ్డ చోట అంతా అది విశ్వం అని కానీ అట్లా అనుకోకూడదండి, అట్లా అనుకోకూడదు. కానీ యూదులకు ద నంబర్స్ కన్వే సమ్ మీనింగ్. మన పాత నిబంధన కొద్దిగా ధ్యానం చేస్తే అర్థమవుతుంది. 5, 6 మానవుని యొక్క సంఖ్య. 6కి వెళ్ళే ముందు 7కి వద్దాం. ముందు 7 is the number of completion. సంపూర్తి అన్నదానికి సంఖ్య. ఇట్ ఈస్ ద కంప్లీషన్ ఆఫ్ గాడ్. దేవుడు 7వ రోజున సమస్తము ముగించాడు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ నెంబర్. 7 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్, గాడ్స్ పర్ఫెక్షన్, దేవుని యొక్క సంపూర్ణము. 7 గురించి చాలా ఒక 1 hour మాట్లాడవచ్చండి. 7 గురించి సో మచ్. 7 గురించి చాలా ఉంది దేవుని యొక్క వాక్యంలో. దేవుడు సంపూర్ణమైన ఉగ్రత భూమి మీద కుమ్మరించబోతున్నాడు. 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు, ఫుల్ యాంగర్ ఆఫ్ గాడ్. చివరిలో దేవుడు భూమి మీద కుమ్మరించబోతూ ఉన్నాడు. సో వెన్ 7 అన్నది దేవుని యొక్క పర్ఫెక్ట్ సంఖ్య అన్నప్పుడు, 6 less than 1, so 6 is the number of imperfection. 6 అన్నది ద నంబర్ ఆఫ్ ఇంపర్ఫెక్షన్, అసంపూర్ణత. మనిషి 6వ రోజున చేయబడ్డాడు. దట్ ఈస్ ద నంబర్ ఆఫ్ మ్యాన్. మ్యాన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. మ్యాన్ ఈజ్ ఇంపర్ఫెక్ట్. మానవుడు అసంపూర్ణుడు. ఆ తర్వాత మిగిలిన సంఖ్యలకు అంత ఏమీ లేదు. కానీ 10. నౌ దెన్ విల్ కమ్ టు ద 10. 7కు చాలా ప్రత్యేకత ఉందండి. 7 చూశారండి, 7 రోజులు. దేవుడు 7 రోజులను ఇచ్చాడండి. 7 రోజులు. యు సీ, మన నెలలో ఎన్ని వారాలు? 4 వారాలు. 4 into 7 కదా.
ఇఫ్ యూ మేక్ ఇట్ 14 days అండ్ 14 days 15th డే రాగానే న్యూ మూన్, న్యూ అమావాస్య, కొత్తది స్టార్ట్ అవుతుంది. సంవత్సరంకి వెళ్ళిపోండి, ఎన్ని వారాలు? 52 వారాలు. 7 into 13 7. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు. 14 days, 30 days, 28 days. ఇంకా విచిత్రం ఏంటి తెలుసండి, ఈవెన్ ద ప్రెగ్నెన్సీ ఈజ్ కౌంటెడ్ ఇన్ నంబర్ ఆఫ్ వీక్స్. యు టేక్ ఎనీథింగ్. అసలు ఇప్పుడు మన క్యాలెండరే 7 రోజుల్లో ఉంది. ఏది ఈజీ అండి కౌంటింగ్కి? 10 డెసిమల్ ఈజీయా, 7 ఈజీయా? 10 ఈజీ. వై 7? మీరు ఒకవేళ క్యాలెండర్ చరిత్ర చదివితే కొద్దిమంది చక్రవర్తులు 10 రోజులు పెట్టి ప్రయత్నం చేసి, 13 రోజులు పెట్టి ప్రయత్నం చేసి, క్యాలెండర్లు అటు మార్చి ఇటు మార్చి చివరికి 7 దగ్గర సెటిల్ అయిపోయారు. దట్ ఈస్ గాడ్ ఆర్డైన్డ్ నెంబర్. When you go to the number 10 is number of suffering. శ్రమకు లేదా కష్టపెట్టడాన్ని, బాధను చూపిస్తూ ఉంది. దేవుడు 10 తీర్పులు, 10 సార్లు ఐగుప్తీయులను కష్టపెట్టి, శ్రమ పెట్టి ఇశ్రాయేలుని బయటికి తీసుకొచ్చాడు. అట్ ద సేమ్ టైమ్ దట్ ఈస్ ఆల్సో ద నంబర్ ఆఫ్ రిడెంప్షన్. ఎందుకంటే 10 సార్లు వాళ్ళని శ్రమ పెట్టిన తర్వాతనే ఇశ్రాయేలీలు బయటపడ్డారు. యాకోబు అంటాడు తన భార్యలతో, మీ తండ్రి నన్ను 10 మారులు మోసపుచ్చాడు. 10 times he caused me suffering. After that he came out as a blessed man. యోబు విషయంలో మనం గమనిస్తే, యోబు స్నేహితులు 10 సార్లు ఆయన్ని విమర్శిస్తారు. ఇఫ్ యూ కౌంట్ ఇట్. ఆ తర్వాత హీ వాస్ బ్లెస్డ్. దెన్ గోయింగ్ టు ద 12 ఈస్ జూయిష్ కంప్లీషన్, ద నంబర్ ఆఫ్ జూయిష్ కంప్లీషన్. యూదుల యొక్క సంపూర్ణ సంఖ్య. అందుకే యూదులకు ఏం సంబంధించిన కూడా 12 అండ్ మల్టిపుల్స్ ఆఫ్ 12. 12 గోత్రాలు అండి. 24 యాజకులు, యాజక ధర్మాలు 24 ఉన్నారు దేవాలయంలో సేవ చేయడానికి. 1,44,000. 12 into 12 చివరిలో ప్రకటన గ్రంథం వచ్చేసరికి అగైన్ దట్ ఈస్ ద జూయిష్ పీరియడ్, యూదుల యొక్క కాలం. సో ఇలాగా వీ కెన్ గో ఆన్ అండ్ ఆన్. సో నంబర్ 7 దేవుడు పరిశుద్ధపరిచాడు, దానిని ఆశీర్వదించాడు. ఓకే, 7 గురించి, ఈ విశ్రాంతి దినాల గురించి ఆలోచిస్తాం. క్రీస్తు సంఘమునకు ఈ ఆజ్ఞ వర్తించదు. 10 ఆజ్ఞలలో మొత్తం 10 ఆజ్ఞలు ఉన్నాయి కదండి. హౌ మెనీ కమాండ్మెంట్స్? 10 కమాండ్మెంట్స్. ఎంతమందికి వచ్చారా కంటత? 10 కమాండ్మెంట్స్. ఓన్లీ కమాండ్మెంట్స్ స్పెల్లింగ్ అన్న వచ్చా? ఫైన్, ఓకే, ఆల్ రైట్. ఇది 4వ ఆజ్ఞ. ఇట్ ఈజ్ ఇన్ ద సెంటర్. ఎందుకంటే మీరు ఆజ్ఞల్ని మనం గమనిస్తే, ఈ 10 ఆజ్ఞలను మొదటి 3 ఆజ్ఞలు దేవునికి చెందినటువంటి ఆజ్ఞలు. 4వ ఆజ్ఞ సబ్బాతును ఆచరించండి. 5 నుంచి మిగిలిన ఆజ్ఞలన్నీ కూడా మనుషులకు సంబంధించిన ఆజ్ఞలు. తల్లిదండ్రులను గౌరవపరచండి, అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు. చూశారండి? సో నా
3 ఆజ్ఞలు దే ఆర్ గాడ్ వర్డ్ కమాండ్మెంట్స్, దైవికమైనవి, దేవుణ్ణి గణపరిచేవి. మిగిలిన ఆజ్ఞలు మనిషికి ఉన్నటువంటి రిలేషన్షిప్స్, లేకపోతే ఒక మనిషికి మరొక మనిషి పట్ల ఉండవలసినటువంటి రెస్పాన్సిబిలిటీస్. సో ఈ రెండింటికి మధ్య ద లింక్ ఈజ్ 4th కమాండ్మెంట్, 4వ ఆజ్ఞ, సబ్బాతును ఆచరించండి. 7వ రోజున గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి ఆరాధించండి, దేవుని స్తుతించండి, దేవుణ్ణి గణపరచవలసిన విధంలో దేవుని గణపరచండి. మిగిలిన 6 రోజుల్లో ఇతరుల పట్ల మీ రెస్పాన్సిబిలిటీస్, మీరు అబద్ధం ఆడారో, దొంగతనం చేశారో, మోసం చేశారో, వ్యభిచారం చేశారో, తల్లిదండ్రులు అవమానం, వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్ ఇట్, గో టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, కన్ఫెస్. దట్ ఈస్ ద కీ కమాండ్మెంట్ ఫార్ జ్యూస్. యూదులకు చాలా ప్రాముఖ్యమైనది. సబ్బాతు దినాన్ని చంపమని చెప్పాడు దేవుడు. సబ్బాతును ఆచరించకపోతే మరణ శిక్ష విధించండి, కిల్ హిమ్. ఎవరెవరు ఆచరించాలట? పరదేశి. ఒకవేళ మీ ఇంటికి చుట్టం వస్తే అతడు కూడా ఆచరించాల్సిందే అండి. దెబ్బకు చుట్టం రావడం అన్న మానేయాలి కానీ అండి, ఆదివారం మన ఇంటికి చుట్టాలు రావడం అన్న మానాలి, చుట్టాలు వస్తే చర్చి కన్నా రావాలి అండి. ఓకే, ఆదివారం వచ్చే ఆదివారం అనుకున్నాం కదా, ఇస్ ఫర్గెట్ ఇట్ నా. సో కొత్త నిబంధనలో 9 ఆజ్ఞలు ఏదో ఒక రూపములో ఈవెన్ డైరెక్ట్గా ప్రస్తావించబడ్డాయి, కానీ సబ్బాతును ఆచరించుట అన్న ఆజ్ఞ మాత్రము ప్రస్తావించబడలేదు. లెట్స్ గో ఫర్దర్. కొలస్సీలో అంటాడు, కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనను మీకు తీర్పు తీర్చే ఎవరికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. సో ఈ విశ్రాంతి దినము అనేది యేసు ప్రభువులో ఉన్నది. సో ఇట్స్ నథింగ్ టు డూ విత్ ద చర్చ్. ఎవరైనా నువ్వు శనివారం ఎందుకు ప్రార్థనకు కూడా లేదయ్యా అంటే తీర్పు తీర్చే అధికారం ఎవరికి లేదు. బికాస్ సాబత్ ఈజ్ నాట్ అవర్స్, సంఘానికి సంబంధించింది కాదు. సో రోమ 14:5, ఒకడు ఒక దినము కంటే మరొక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతిదినమును సమానముగా ఎంచుచున్నాడు. ప్రతివాడును తన మట్టుకు తానే తన మనసులో రూఢిపరుచుకొనవలెను. సో సంఘానికి ఇది మంచి దినము, అది చెడు దినము, ఇది ప్రత్యేకమైన దినం, అలాంటి దినాలు ఏవి కూడా లేవు. ఒక వ్యక్తి శనివారం ఉపవాసం ఉంటాడు, ఫైన్. ఒక వ్యక్తి శనివారం ఉండను, మంగళవారం ఉంటానంటాడు, ఫైన్. శనివారం ఉపవాసం ఉండేవాడు మంగళవారం ఉపవాసం ఉండే వ్యక్తిని విమర్శించే అవసరం లేదు, మంగళవారం ఉపవాసం ఉండే వ్యక్తి శనివారం వ్యక్తిని విమర్శించే అవసరం లేదండి. వీ హ్యావ్ ఫ్రీడమ్. గల్ఫ్ కంట్రీస్లో శుక్రవారం ఆరాధన కూడుకుంటున్నారు, ఆదివారం కూడుకోలేకపోతున్నారు. దట్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. నా 10 ఆజ్ఞలు ఇవ్వక ముందే దేవుడు సబ్బాతును గురించిన ఆజ్ఞని ఇచ్చాడు. బాగా గమనించండి. సో సబ్బాతు అనేది సృష్టి ప్రారంభం నుంచి ఉన్నది. ఆజ్ఞగా మధ్యలో వచ్చింది ఆఫ్టర్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్. కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు ఆజ్ఞగా ఇచ్చాడు దాన్ని. కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే 10 ఆజ్ఞలలో పెట్టక మునిపే సబ్బాతు ఉన్నది. నిర్గమకాండం 16, 20వ అధ్యాయములో 10 ఆజ్ఞలు వచ్చాయి. కానీ 16వ అధ్యాయంలోనే ఏమంటున్నాడంటే, మోషే నేడు దానిని తినుడి, నేటి దినము యెహోవాకు విశ్రాంతి దినము. ఇంకా ఆజ్ఞ ఇవ్వలేదే. 20వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ 16లోనే చెప్తున్నాడు.
నేడు అది బయట దొరకదు, 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. మన్నా కురుస్తుంది. ఏం చెప్పాడంటే మోషే, వీళ్ళు ఎక్కువ కూర్చుకున్నారు. సోమవారం రోజు ఏం చేశారంటే ఎక్కువ వేసి పెట్టుకున్నారు, మరుసటి రోజు కోసం కూడా. మరుసటి రోజు చూస్తే అది పాడైపోయి కుళ్ళు పోయింది. అప్పుడు చెప్పాడు, 6 రోజులు నేను మీకు కురిపిస్తాను, కానీ 7వ రోజున కురవదు కనుక 6వ రోజున డబుల్ చేసి పెట్టుకోండి. 1 గిన్నెకి బదులు 2 గిన్నెలు పోగేసుకోండి. 7వ దినము విశ్రాంతి దినము. అంటే దేవుడు ముందుగానే హింట్ ఇస్తున్నాడు, మీరు పని చేయాల్సింది 6 రోజులు, జీవనోపాధి కొరకైన పని, జీవనోపాధి కొరకైన పని. 7వ రోజున దేవుని కొరకు కేటాయించండి. సబ్బాతు విశ్రాంతి ఒక గుర్తు. నా లిసన్. నిర్గమ, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నేను నీవు ఇశ్రాయేలుతో నిజముగా మీరు నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని తెలుసుకున్నట్లు అది మీ తరతరములకును నాకును మీకును గుర్తు అగును. ఇట్ ఈస్ అ సైన్ బిట్వీన్ యూ అండ్ మీ. కావున మీరు విశ్రాంతి దినమును ఆచరింపవలెను, నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము, దానిని అపవిత్రపరచువాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. అంటే యూ విల్ బి కిల్డ్. ఎంత సీరియస్ అఫెన్స్ అండి. ఏమంటారు? ఇట్ ఈస్ ఎ సైన్. నోవహు కాలంలో జలప్రళయం వచ్చినప్పుడు దేవుడు, ఇక నేను జలప్రళయం తెచ్చి ప్రపంచమంతటిని ఒకేసారి నాశనం చెయ్యను అని ఒక నిబంధన చేశాడు నోవహుతో. దానికి గుర్తుగా రెయిన్బోను పెట్టాడు. రెయిన్బోను, ఇంద్రధనస్సును ఇచ్చాడు. అబ్రహాముతో దేవుడు నిబంధన చేసినప్పుడు సున్నతి అనే గుర్తునిచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దాస్యము నుంచి విడిపించిన తర్వాత దేవుడు వారితో నిబంధన చేసి విశ్రాంతి దినాన్ని గుర్తుగా ఇచ్చాడు. అంటే సున్నతి ఎంత ప్రాముఖ్యమైనదో విశ్రాంతి దినమును ఆచరించడం కూడా అంతే ప్రాముఖ్యమైంది ఇశ్రాయేలు ప్రజలకు. బట్ వీ డు నాట్ హ్యావ్ దోస్ సైన్స్. సున్నతి కానీ విశ్రాంతి దినము కానీ మనకు గుర్తు కాదు. దేవుడు మనకు ఒక గుర్తునిచ్చాడు, ఒక జ్ఞాపకాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞాపకం ఏంటంటే లార్డ్స్ టేబుల్. ప్రభు బలను ఆచరించుట, మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఒక గుర్తు. 6 దినములు పని చేయవచ్చును. ఏమండి, నాకును ఇశ్రాయేలీలకును అది ఎల్లప్పుడూ గుర్తయి ఉండెను. ఏలయనగా మళ్ళీ చెప్తున్నాడు చూసారా, 6 దినములు యెహోవా భూమి ఆకాశములను సృజించి 7వ దినమున పని మాని విశ్రమించెనని చెప్పుము. యేసు ప్రభు విశ్రాంతి దినానికి ప్రభు. మార్కు సువార్త, మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమించబడను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. అందువలన మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడని వారితో చెప్పారు. బాగా లిసన్ అయ్యారు. శిష్యులకు ఆకలి అయింది. ఆ రోజు విశ్రాంతి దినం. పొలంలో కంకులు కనపడితే ఆ కంకులు తెంపుకొని నలుపుకొని తిన్నా. అప్పుడు వాళ్ళు అన్నారు, ఇదిగో మీరు పాపం చేస్తున్నారు, మీరు విశ్రాంతి దినమును మీరారు. ఏం చేశారు? మీరు కంకి తెంపారు, అది పని. దాన్ని నలిపారు, అది పని. అప్పుడు యేసుప్రభు అన్నాడు, నేను విశ్రాంతి దినానికి ప్రభువుని. ఐ గేవ్ దట్ కమాండ్మెంట్, ఐ విల్ అమెండ్ దట్ కమాండ్మెంట్. ఐ ఆమ్ ద లార్డ్. ఆజ్ఞనిచ్చేవాడిని నేనే, ఆజ్ఞను మార్చేవాడిని నేనే, ఆజ్ఞను తీసేసేవాడిని కూడా నేనే. ఆ 10 ఆజ్ఞలు ఇచ్చింది ఎవరు? నేనే. ఐ నో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ కమాండ్మెంట్. ఆ ఆజ్ఞ యొక్క అర్థము నాకు తెలుసు. విశ్రాంతి దినమున యేసుప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే, ఇదిగో నువ్వు విశ్రాంతి దినమున స్వస్థపరిచావు. జీవనోపాధి పని చేయొద్దన్నాడే తప్ప మంచి పని చేయొద్దన్నాడా దేవుడు? ఏమండి, ఈ యూదు రబ్బీలు
పరిసయ్యులు ప్రజల మీద ఎంత భారం పెట్టారంటేనండి, నేను ఇంతకుముందు చెప్పాను అనుకుంటాను ఎప్పుడో మత్తయి సువార్త టైంలో, మత్తయి సువార్త చెప్పినప్పుడు, కొండ మీద ప్రసంగం చెప్పినప్పుడు, ఈ పరిసయ్యులు విశ్రాంతి దినం ఎట్లా ఆచరించేవాళ్ళు ఏంటండి, విశ్రాంతి దినము రోజున పని చేయొద్దన్నాడు కదా, గుడ్. కోడి విశ్రాంతి దినమున గుడ్డు పెడితే ఆ గుడ్డు తినకూడదు. కోడికి ఏం తెలుసు సార్ అది విశ్రాంతి దినమని, గుడ్డు పెట్టకూడదని. విశ్రాంతి దినమున ఉమ్ము ఇయ్యకూడదు. అరే ఎందుకు ఇయ్యకూడదంటే ఉమ్ము వస్తేనంట దుమ్ము లేస్తుందట. ఊయను చూసినప్పుడు కొద్దిగా దుమ్ములే. ఇప్పట్లాగా లేదు కదండి, రోడ్లు అంతా ఇసుక దుమ్ము కదా రోడ్లు ఆ రోజుల్లో. ఉమ్ము వస్తే దుమ్ము లేస్తుంది, కొద్దిగా లేస్తుంది. సో గుణపముతో తవ్వితే మట్టి లేస్తుంది, ఊస్తే దుమ్ము లేస్తుంది కనుక అది కూడా పనే. సో ఎవడైనా ఊశాడంటే వాడు విశ్రాంతి దినాన్ని మీరినట్టే. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, ఆడవాళ్ళు విశ్రాంతి దినమున అద్దం చూడకూడదు. ఎందుకయ్యా అంటే ఆదివారం రోజున శనివారం రోజున విశ్రాంతి దినమున అద్దము చూస్తే పొరపాటున తెల్ల వెంట్రుక కనపడితే ఆ తెల్ల వెంట్రుక వాళ్ళు లాగితే లాగడం కూడా పనే కనుక లాగుతారేమో, కాబట్టి అద్దం చూడకండి. వా, ఈ రోజుల్లో కూడా కొద్దిమంది పాస్టర్లు సంఘం మీద పెట్టింది కిలోలు బరువు పెట్టి ఈ పాస్టర్ బోధలకు తట్టుకోలేక సంఘం అణిగిపోయి, అరే బాబు ఎందుకు నమ్ముకున్నాను రా యేసు ప్రభువుని అనే పరిస్థితి తెస్తున్నారు. సొంత ఆజ్ఞలు ఎవడికి వాడే సృష్టించేసుకొని ఆ ఆజ్ఞల బరువు కింద నలిగిపోతున్నారు. బైబిల్ చెప్పేది ఒకటి, ఇంటర్ప్రిటేషన్ మీద ఇంటర్ప్రిటేషన్, చివరికి వాక్యం ఎక్కడ పోయిందో ఏమండి. యేసుప్రభు నాట్ దాట్ ప్రయాసపడి భారం మోయించిన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగచేస్తాను. క్లియర్ కట్ ఆజ్ఞలు ఉన్నాయి, విధేయత చూపాల్సిందే. లేని ఆజ్ఞలను సృష్టించి లేని ఇంటర్ప్రిటేషన్ ఇచ్చేసి ఏమండి దేవుడిచ్చినటువంటి స్వాతంత్రాన్ని తీసి పారేసే హక్కు ఎవరికి లేదు. నో పాస్టర్ హ్యాస్ దట్ రైట్. విశ్రాంతిని గురించి కొత్త నిబంధన బోధ ఏమిటి అన్నది చూద్దాం. హెబ్రీ పత్రికలు ఇలా అంటాడు, కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి సబ్బాతు నిలిచి ఉన్నది. సో సబ్బాతు నిలిచి ఉన్నది అనగానే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వాళ్ళు ఇదిగో సబ్బాతు నిలిచి ఉన్నది అన్నాడు. కాబట్టి మనందరికీ సబ్బాతు ఉంది, మనమంతా శనివారమే ప్రార్థనకు కూడాలి. దాని అర్థం అది కాదండి. సబ్బాతు అనే మాట కనపడగానే అది విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నాడు, విశ్రాంతి దినాన్ని ఆచరించమని చెప్తున్నాడు అని కాదు. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 4వ అధ్యాయం అంతా కూడా విశ్రాంతిని గురించి మాట్లాడతాయి. సో అక్కడ వివిధ దృక్పథాలు మనం చూస్తాం. విశ్రాంతి చూడండి, విశ్రాంతి అంటే దేని నుంచి నాకు విశ్రాంతి, అది ఇంపార్టెంట్ కదా. ఐ వాంట్ రెస్ట్ ఫ్రమ్ వాట్, అదే కదా విశ్రాంతి అంటే అర్థం ఏంటి, దేని నుండి నాకు విశ్రాంతి. దేవుడు సమస్తము సృష్టించి విశ్రాంతి తీసుకొనేను, 6 రోజులు కష్టపడి పని చేసి విశ్రాంతి తీసుకుని. సో రెస్ట్ ఫ్రమ్ వాట్, దేని నుండి విశ్రాంతి. నెంబర్ 1, మొట్టమొదటిది దేవుని విశ్రాంతి. సృష్టి కార్యము తర్వాత హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ఇలా చెప్తాడు. వి విల్ రీడ్ ఇట్. చదువుతారా ఎవరైనా? నేను చదువుతాను. ఐ విల్ రీడ్. దేవుడు తన కార్యములన్నింటినీ ముగించి విశ్రమించెను.
చాలండి. సో ఆదికాండము 2వ అధ్యాయం చదువుతున్నాను, 1వ వచనం. ఆకాశమును భూమియు వాటిలో ఉన్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు పని అంతటి నుండి విశ్రమించెను. దేవుడు 3 పనులు చేశాడటండి అక్కడ. మొదటి పని సంపూర్తి చేశాడు, 2వ పని ఆశీర్వదించాడు, 3వ పని పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరచుట అంటే మనం బిగినింగ్లోనే చెప్పుకున్నాం, లేవికాండం ప్రారంభంలోనే చెప్పాం. పరిశుద్ధత అంటే ఏమిటండి? సపరేట్, భిన్నంగా ఉండడం, ప్రత్యేకపరిచాడు. దేవుడికి రెస్ట్ అవసరమా? ఇక్కడ విశ్రాంతి అంటే 6 రోజులు సృష్టి చేసినందువలన దేవునిలోని ఎనర్జీ అయిపోయింది కాబట్టి మరలా ఎనర్జీ తెచ్చుకోవడానికి విశ్రాంతి తీసుకున్నాడు. దాని అర్థం అది కాదండి. దేవుడు అలిసిపోయాడు కనుక విశ్రాంతి తీసుకున్నాడు, దాని అర్థం అది కాదు. సంపూర్తి చేసెను అంటే పైన మనం చదువుతాం 31వ వచనంలో 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. సో దట్ మీన్స్ సాటిస్ఫాక్షన్. గాడ్ వాజ్ ఫుల్లీ సాటిస్ఫైడ్. ఏమండి? దేవుని యొక్క విశ్రాంతి, దేవునికి విశ్రాంతి దినమట అది. నిర్గమకాండములో దేవుడు మనిషికి ఇచ్చాడు. దాని సంగతి తర్వాత ఆలోచిద్దాం. సో ఇట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ గాడ్. తర్వాత దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. బికాస్ దట్ గేవ్ సాటిస్ఫాక్షన్ టు గాడ్. అద్భుతమైన సృష్టి దేవుడు చేశాడండి, అద్భుతమైన సృష్టి. అందుకే ఒక భక్తుడు ఏమంటాడంటే, అమెరికాలో కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ అవన్నీ ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీస్, ఒకప్పుడు క్రైస్తవ దేశాలు. శనివారం సెలవిచ్చుకున్నారు వాళ్ళు, శనివారము ఆదివారం. ఆయన ఏమంటాడంటే, సాటర్డే టు ఎంజాయ్ గాడ్ యాజ్ ఎ క్రియేటర్, సండే టు ఎంజాయ్ గాడ్ యాజ్ ఎ రిడీమర్. సాటర్డే ఏమిటండి? దేవుణ్ణి సృష్టికర్తగా చూడడం. ఎంజాయ్ ద క్రియేషన్, ఎంజాయ్ ద క్రియేషన్. వీ షుడ్ ఎంజాయ్ క్రియేషన్ అండి. నేను మీకు ఒక విషయం చెప్పాలి. నేను రక్షించబడ్డ కొత్తలో ఇలాగే ఉండేవాడిని అండి. నేరుగా చూడము, అటు ఇటు చూడకుము అని ఉంది సామెతల గ్రంథంలో అండి. ఇటు తలది నెవర్, గుర్రానికి కట్టినట్టే. అంతే కదా మా సంఘంలో కూడా ఒకవైపు అంతా ఆడవాళ్ళు కూర్చో, ఒక పక్క అంతా మగవాళ్ళు కూర్చో. యూ బిలీవ్ ఇట్, ఒక్క అమ్మాయి పేరు కూడా తెలియదండి నాకు సంఘంలో. నాకే కాదు, మిగిలిన యవనస్తులకు ఎవరికి తెలియదు. ఇంకొక విషయం చెప్తాను, పాస్టర్ గారి కోపం తెచ్చుకోకపోతే. పెళ్లి చూపులు అయినాయి, మ్యారేజ్ సెటిల్ అయిపోయింది. సరే కొద్దిమంది కుర్రాళ్ళు వచ్చారు, అన్నయ్య వదినని చూపించన్నయ్య అన్నారు. అరే ఒక పని చేయరా, ఇక్కడ నిలబడు నా పక్కన, చందా ఆయనకి వస్తారు చూసినావా, అప్పుడు చూపిస్తాను రా వదిన్ని. ఓకే అన్నయ్య. ముగ్గురిని చూపించానండి. ముగ్గురు. వాడన్నాడు, అన్నయ్య ఏమి చూసావు నువ్వు, ఏం పెళ్లి చూపులకి వెళ్ళావు, ఏం చూసావు? చూసిన ముఖం కూడా గుర్తుగా లేకపోతే ఎలాగ నీకు? అండ్ వెరీ స్ట్రిక్ట్, వెరీ వెరీ స్ట్రిక్ట్. సరే దాన్ని పక్కకి పెట్టి. సో అట్లా ఉండేవాళ్ళం. సరే యూత్ మీటింగ్స్కి వెళ్ళాం. సార్ నా కింద కొద్దిమంది యూత్ రెస్పాన్సిబుల్ నాకు.
ఐ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యంగ్ పీపుల్ కొద్దిమంది. రైట్, రేపు చివరి రోజులో ఈవేళ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి మనం. అలాగే అన్నయ్య ఒక్కడ కనపడలేదండి. ఏం చేశారా అంటే, కాకినాడ కదా, బోట్ స్టీమర్ ఎక్కి సముద్రంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళారంటే టు ఎంజాయ్ సముద్రము. మీరు నమ్మండి, ఆ రాత్రంతా ఉపవాసం ఉండి ఒక్కొక్కడి కొరకు ఏడ్చాను నేను. ఏడ్చి ప్రార్థన చేయడం ఓకే, కానీ హూ సెడ్ డోంట్ ఎంజాయ్ ద క్రియేషన్? తెలియక. ఏమండి, వీ షుడ్ ఎంజాయ్ ద క్రియేషన్. ఏమండి, అక్టోబర్ 2 వెళ్దామండి బోటింగ్కి. బోట్స్ అరేంజ్ చేసేసాను నేను ఆల్రెడీ. వాళ్ళు చేపల వేటకి వెళ్తారు, మొత్తం డబ్బులు నేనే ఇస్తాను, ఎవడు చేపల వేటకి వెళ్ళకండి, మాకు 4 బోట్స్ కావాలని రిజర్వ్ చేసేసాను ఆల్రెడీ. ఫైన్, లిజన్. సో వీఆర్ గోయింగ్ టు ద వాటర్. అక్కడే ఒక చిన్న కొండకి వెళ్తాము. కొండ మీద వీఆర్ గోయింగ్ టు టేక్, ఐ వాంట్ యూ టు సింగ్ ఏ సాంగ్. పాస్టర్ గారు కొద్దిగా హెల్ప్ చేయాలి నాకు, ఎందుకంటే నేను ఎత్తితే ఎవరు పాడలేరు. ఎస్, ఓ లార్డ్ మై గాడ్, మొదటి 2 వచనాలు. ఓ లార్డ్ మై గాడ్, లెట్ us sing. ఇది ఇవ్వండి పాస్టర్ గారికి. యా ప్లీజ్ లెట్ us sing. అందరికి వచ్చి పాట. బాయ్స్, ఇక్కడ ఒక భక్తుడు పాడుతున్నాడండి. మరి when I wonder, consider all the works thy hand hath made. I see the stars, I hear the mighty thunder, thy power through universe displayed. My soul, my Savior God, to thee, how great thou art, how great thou art. Sings my soul, Savior God, to thee, how great thou art, how great thou art. Second verse. When through the woods and forest glades I wander, I hear the bird swing sweetly in the trees. When I look down from lofty mountain grandeur and hear the brook and feel the gentle breeze, so my Savior God, to thee, how great thou art. My soul, my Savior God, to thee. What a hymn. ఏమండి, ఎంజాయింగ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. టేక్ రెస్ట్ టు ఎంజాయ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. అందుకే ఆ దేశాల్లో ఎవడు ఇంట్లో ఉండడండి. శనివారం రాగానే సముద్రానికో, అడవిలోనికో, కొండ మీదకో, గుట్ట మీదకో, పార్కులోనికో హోల్ డే ఎంజాయ్. నా ఈ రోజుల్లో తాగడానికి పోతున్నారు అనుకోండి, దట్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. ఈ రోజుల్లో తాగడానికి, తందనాలు ఆడడానికి పోతున్నారు. నాట్ ఫర్ దాట్, బట్ వీ షుడ్ టేక్ టైమ్
టు రెస్ట్ అండ్ ఎంజాయ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. మీకు మంచి పాస్టర్ దొరికాడులే, రైట్. నెంబర్ 2, కనాను విశ్రాంతి. కనాను విశ్రాంతి ఐగుప్తులోని పని తర్వాత హెబ్రీ పత్రిక 3:7-19. సో ఇక్కడ మరొక రకమైన విశ్రాంతిని గురించి రాస్తాడు. దిస్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ సాబత్, అనదర్ వ్యూ పాయింట్ ఆఫ్ న్యూ టెస్టిమెంట్. ఏమంటాడంటే ఐగుప్తులో వాళ్ళంతా శ్రమను పొందిన తర్వాత వాళ్ళకి విశ్రాంతి దొరికింది. దట్ మీన్స్ పీస్. వాళ్ళ సొంత రాజ్యం వాళ్ళకి ఏర్పడింది. దాస్యము నుంచి విడుదల, దాస్యము నుంచి విడుదల. రక్షణ విశ్రాంతి నిర్జీవ క్రియల తరువాత. నిర్జీవ క్రియలు వీళ్ళు ఏం చేస్తున్నారంటే రక్షణ కొరకు ఫలాంది చేయొద్దు, ఫలాంది చేయొద్దు, ఫలాంది చేయొద్దు, ఫలాంది ఇవేవి చేయకుండా ఉంటే నాకు రక్షణ వస్తుంది, ఫలాంది చెయ్యి, ఫలాంది చెయ్యి, ఫలాంది చెయ్యి, ఇవన్నీ చేస్తే నాకు రక్షణ వస్తుంది. ఎన్ని చేస్తే రక్షణ వస్తుంది, ఎన్ని చెయ్యకుండా మానేస్తే రక్షణ వస్తుందండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఈజ్ ఇట్ పాసిబుల్? నో. నిర్జీవ క్రియలు అన్నాడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు నిర్జీవము, జీవాన్నిచ్చేవి కావు. సో యేసు ప్రభువులోని రక్షణ, ప్రభువా నేను పాపిని, నా చేత కావట్లేదు ప్రభువా ఈ ఆజ్ఞలు పాటించడమని ఆయన కాళ్ళు పట్టుకున్నప్పుడు ఆయన కనికరించి నేను పశ్చాత్తాపపడి ప్రభువా అని నేను అన్నప్పుడు ఆయన తన నీతిని ఉచితంగా నాకు అనుగ్రహించి రక్షణను ప్రసాదించాడు. దట్ ఈస్ ద సాబత్ ఫర్ క్రిస్టియన్. క్రైస్తవుని యొక్క సబ్బాత్ అది. క్రైస్తవుని యొక్క సబ్బాత్. రక్షణ విశ్రాంతి, పరలోక విశ్రాంతి, ఇహలోక జీవన క్రియల తర్వాత. ఏమండి, పరలోక జీవన ఈ లోకంలో కష్టపడి అలసిపోయి ఒక రోజున ఏమండి గాన్ టు హోమ్. నాకు ఆ పాట గుర్తొస్తా ఉందండి, జిమ్ రీవ్స్ పాడిన పాట. వాట్ ఏ సాంగ్. సో మరణం మొత్తం వదిలేసి ఆల్ గాన్. దుఃఖము, ఏడుపు, నొప్పి, శ్రమ, చెమట, రోగము అన్నీ వెళ్ళిపోయినాయండి. వాళ్ళు నన్ను తిట్టి, నేను వాళ్ళని తిట్టి, నా నోరు పాడయ్యి, నా కళ్ళు పాడయ్యి, నా చెవులు పాడయ్యి, గాన్ టు బి విత్ ద లార్డ్. జీవన క్రియలతో ఇవన్నీ కూడా హెబ్రీ పత్రికలో రాస్తాడు. ఇది మన విశ్రాంతి. దట్ ఈస్ ద న్యూ టెస్టిమెంట్ అనాలజీ ఆఫ్ ద రెస్ట్. క్రొత్త నిబంధనలో విశ్రాంతిని గురించి చివరిగా నేను దీన్ని ఇలా డివైడ్ చేస్తాను. భూతకాల విశ్రాంతి, దేవుని సబ్బాతు విశ్రాంతి అయిపోయింది. ఇది ఇశ్రాయేలీయుల యొక్క కనాను విశ్రాంతి, ఇది భూతకాల విశ్రాంతి. సో ఇప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విశ్రాంతి తీసుకున్నాడండి. మనం చదివితే దేవుని విశ్రాంతి, సబ్బాతు విశ్రాంతిలో దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. దేవుడు 6వ రోజున మనిషిని చేశాడు. తర్వాత దేవుడు ఏ పని చేయలేదండి. మళ్ళీ దేవుడు పని చేశాడు. ఎప్పుడంటే మానవుడు పడిపోయిన తరువాత, ఆదాము అవ్వలు పాపము చేసిన తరువాత దేవుడు మళ్ళీ పని ప్రారంభించాడు. పశువును చంపి చర్మపు చొక్కాయిలు చేసి దేవుడు వాళ్లకు తొడిగించాడు. హీ మేడ్ అంటాడు. హెబ్రీలో 2 మాటలు ఉన్నాయి, బారా, ఆసా అనే 2 మాటలు ఉన్నాయండి. సృష్టించెను, చేసెను. సో మొదటి అధ్యాయం అంతా కూడా బారా ఆసా, బారా ఆసా, బారా ఆసా. గాడ్ క్రియేటెడ్, గాడ్ మేడ్, గాడ్ క్రియేటెడ్, గాడ్ మేడ్. దేవుడు సృష్టించెను, దేవుడు చేశాను, దేవుడు సృష్టించెను, దేవుడు చేశాను, 7వ దినమున విశ్రమించాను.
మళ్ళీ 3వ అధ్యాయంలో మానవుడు పాపం చేసినప్పుడు దేవుడు మరలా పని చేసేను. ద సిన్ ఇస్ సో వికెట్, ద సిన్ ఇస్ సో వికెట్ దట్ మేడ్ గాడ్ టు వర్క్, టు రెజ్యూమ్ హిస్ వర్క్ అగైన్. హౌ బ్యాడ్ ఇస్ ద సిన్? యువర్ సిన్ అండ్ మై సిన్ మేడ్ గాడ్ రెస్ట్లెస్. నీ పాపము నా పాపం దేవునికి విశ్రాంతి లేకుండా చేశాయి. దేవుడు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు. అందుకే హెబ్రీ పత్రికలు అంటాడు, ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. గాడ్ షుడ్ ప్రిజర్వ్ హిస్ క్రియేషన్. ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే పాపము రాకముందు క్రియేషన్, ఈ సృష్టి పతనావస్థలో లేదు. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో శాపం వచ్చింది, సృష్టి పాడవుతూ ఉంది. సో గాడ్ షుడ్ మెయింటైన్ ఇట్ నౌ అండ్ టేక్ ఇట్ టు ద గోల్. ఏ గమ్యానికి తన సృష్టిని దేవుడు చేర్చాలని దేవుడు సృష్టిని చేశాడో ఆ గమ్యానికి ఆ సృష్టి పోయేంత వరకు దేవుడు తన చేతులతో ఆ సృష్టిని పట్టుకొని, నేను హెబ్రీ పత్రిక చెప్పినప్పుడు 1వ అధ్యాయంలో దీన్ని వివరించాను. నేను వాస్ క్యారింగ్ ఇట్ టు ద ఎండ్ ఇట్ షుడ్ రీచ్. ఏ అంతానికి సృష్టిని చేర్చాలనో ఆ అంతానికి చేర్చడానికి గాడ్ ఈజ్ స్టిల్ వర్కింగ్ అండ్ వర్కింగ్ అండ్ వర్కింగ్. యేసుప్రభు అంటాడు, నేను పని చేయుచున్నాను, నా తండ్రియు పని చేయుచున్నాడు. భూతకాల విశ్రాంతి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఆజ్ఞించినప్పుడు ఏమంటున్నాడంటే 2 విషయాలు వాడు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు విశ్రాంతి, దేవుడు సృష్టిని చేసి విశ్రమించను గనుక మీరు అంటే దేవుడు ఆ ప్యారడైజ్ని చేశాడు అండ్ యు హావ్ లాస్ట్ ద ప్యారడైజ్. దేవుడు ఏదేనునైతే చేశాడో దానిని మీరు కోల్పోయారయ్యా. until the paradise is regained. Repent. మీరు పరదేశును కోల్పోయారు. ఇప్పుడు లేదు ఆ సృష్టి, ఆ ఏదేను లేదు, ఆ స్థితి లేదు. మరలా దేవుడు ఆ ప్యారడైజ్ ఇవ్వబోతూ ఉన్నాడు. అంటిల్ దెన్ రిపెంట్, రిపెంట్, రిపెంట్. పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపపడండి, పశ్చాత్తాపడండి. వర్తమాన కాల విశ్రాంతి ఇది మనకు సంబంధించి విశ్వాసి యొక్క రక్షణ విశ్రాంతి. నిర్జీవ క్రియల నుండి, పాపము నుండి, పాపం యొక్క శిక్ష నుంచి, పాపం యొక్క అధికారము నుంచి, మరణ భయము నుంచి, అంధకార శక్తుల ప్రభావము నుంచి రెస్ట్ ఉచితముగా యేసు ప్రభువులో మనకు అనుగ్రహించబడిన విశ్రాంతి. విశ్వాసి విధేయత ద్వారా పొందే జయ జీవితము యొక్క విశ్రాంతి. వెన్ నేను జయ జీవితములో దేవుడు నాకు చెప్పినట్లుగా నేను దేవుని మాట విని దేవునికి లోబడి నేను జయ జీవితంలో సాగిపోవడము కూడా విశ్రాంతే. when believer enjoy the rest when he lives a victorious life in Christ. దేవుని వాక్యానికి విధేయత చూపించి యేసు ప్రభువులో విజయవంతమైన జీవితాన్ని విశ్వాసి జీవిస్తూ ఉన్నప్పుడు నిజమైన విశ్రాంతిని నువ్వు నేను అనుభవిస్తూ ఉంటాము. భవిష్యత్ కాల విశ్రాంతి, పరలోకం. A day will come, we all will be there. A day will come, we all will be there. ఈ ఓటమి, ఈ లోకము, ఈ పాపలోకము సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడి భూమి అంతటిని తీసేసి క్రొత్త ఆకాశము
క్రొత్త భూమిని దేవుడు సృష్టించినప్పుడు వాట్ ఏ బ్లిస్ఫుల్ ప్లేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. ఎంత ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి, ఆ వాస్తవమైన ఆ నూతనమైన జీవితంలోనికి మనము ఎంటర్ కాబోతూ ఉన్నాం, ప్రవేశించబోతున్నాం. అది పరలోకము. వితౌట్ క్రైస్ట్ నో హెవెన్. యేసు ప్రభు లేకుండా నీకు పరలోకం లేదయ్యా. రిపెంట్ నౌ. ఇంకా నువ్వు పశ్చాత్తాపపడకపోతే, ఇంకా నువ్వు యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోకుండా ఉన్నట్లయితే, దిస్ ఈస్ ద టైమ్. దిస్ ఈస్ ద టైమ్. ఓపెన్ యువర్ హార్ట్. ఓపెన్ యువర్ హార్ట్. ఆస్క్ గాడ్ టు కమ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ హృదయంలోనికి రమ్మని పిలవండి యేసు ప్రభుని. వై డు యూ పెరిష్? ఎందుకు వెళ్తారు నరకములోనికి? ఎందుకు వెళ్తారు నరకములోనికి? ఊరికి వెళ్ళిపోతావా నరకానికి? డూ యూ థింక్ దట్ ఇస్ ఎ జోక్? గోయింగ్ టు హెల్ ఈజ్ ఎ జోక్? పరలోకాన్ని కోరుకోండి, యేసు ప్రభువును కోరుకోండి. ఎప్పుడైనా హృదయం తెరవండి, ప్రభువుని అడగండి, ప్రభువా ఐ వాంట్ యూ. యేసయ్య నువ్వు నాకు కావాలయ్యా చెప్పండి. యేసయ్య ఐ వాంట్ యూ లార్డ్, నువ్వు నాకు కావాలి ప్రభు అని చెప్దాం యేసయ్యతోటి. మనం హృదయం తెరిచి పాపం ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించండి, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలని చెప్దాం. ప్రభుతోటి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. అందరము లేచి నిలవబడి దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని సన్నిధిలో మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ప్రభుతో చెప్దాం, యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా నువ్వు నాకు కావాలి, యేసయ్యా అని చెప్దామయ్యా. ఐ నీడ్ యూ. నువ్వు నాకు చాలా అవసరం ప్రభువా, నువ్వు నాకు చాలా అవసరం, నువ్వు నాకు కావాలి. లేకపోతే నేను పాపాన్ని జయించలేను, లేకపోతే నేను పరిశుద్ధంగా జీవించలేను, లేకపోతే నేను మీ పద్ధతిలో ఉండలేను. ఐ నో హౌ వీక్ ఐ యామ్. నేనెంత బలహీనున్నో, నేనెంత బలహీనురాలనో నాకు తెలుసు ప్రభువా. ఐ నో ఇట్. నాకు తెలుసు. ఐ నీడ్ ది. ఐ నీడ్ ది ఎవ్రీ అవర్. ప్రతి గంట, ప్రతి నిమిషము నువ్వు నాకు కావాలి యేసయ్యా. ఐ నీడ్ దట్ రెస్ట్. ఆ విశ్రాంతి నాకు కావాలి. పాపము నుండి విడుదల పొందిన విశ్రాంతి, జయ జీవితముతో సాగిపోయే విశ్రాంతి. ఐ నీడ్ దట్. ఆ విశ్రాంతి నాకు కావాలి ప్రభు అని అడుగుదాం యేసయ్యను. ప్రభుని అడుగుదాం, ప్రభువా నువ్వు నాకు కావాలయ్యా, నువ్వు నాకు కావాలి. ప్రభుతో చెప్తాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, సర్వోన్నతుడగు మా రక్షక, మా విమోచక, మీ పాదాలకు నమస్కారాలు, మీ పాదాలకు స్తుతులు, మీ పాదాలకు వందనాలు, కృతజ్ఞతలు. దయామయుడవు, కృపామయుడవు, ప్రేమమయుడవు మా రాజా, మీకు వందనాలయ్యా. ఉచితముగా మీరు మాకు ఇచ్చిన రక్షణ, ఉచితముగా మీరు మమ్మల్ని నీతిమంతులుగా తీరుస్తూ ఉన్నారు. ఏ బంధకాలు లేకుండా, ఏ బరువులు మా మీద మోపకుండా ప్రభువా మా సంఘాన్ని కనికరించండి, నన్ను కనికరించండి, నా కుటుంబాన్ని కనికరించండి, నా సంఘాన్ని మీరు కనికరించండి. మాకు మీరు కావాలి, ప్రతిరోజు మీరు మాకు కావాలి ప్రభువా. ప్రతి గంట మేము మిమ్మల్ని కలిగి జీవించటానికి మా అందరి పట్ల మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించమని నాయనా మిమ్మల్ని బతిమలాడుతూ ఉన్నాం. ఈ వారమంతటి కొరకు ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీకు అప్పగిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని భద్రపరచండి, రాకపోకల్లో భద్రపరచండి,
ఉద్యోగాలకు వెళ్ళేవారు, చదువులకు వెళ్ళేవారు, ఆయా పనులకు వెళ్ళి వచ్చేవారు. ప్రభువా రాకపోకలు భద్రపరచండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, దుష్టుడు ముట్టకుండా కాపాడండి, ఏ కీడు రాకుండా కాపాడండి. మా సాక్ష్యాన్ని మేము కాపాడుకొని బ్రతకడానికి మీ కృప దయచేయండి. ఆయా సంఘ కార్యక్రమాల్లో పాలు పొంది మిమ్మల్ని మహిమపరిచే కృపతో మమ్మల్ని నింపమని, ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని అందరినీ మీకు స్వాధీనపరుస్తూ మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ, కాపుదల, భద్రత సంఘమంతటిపై నిత్యము నిలిచి ఉండునుగాక. ఆమెన్.